హే ఆల్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. మన ప్రీవియస్ వ్లాగ్స్ అన్నీ చూసింటే మా బెంగళూరు టు గోకర్ణలో టెంపుల్ విజిట్, అలాగే కుడ్లే బీచ్లో మా వెకేషన్ ఎలా ఎంజాయ్ చేసాము, ఏమేం ప్లేసెస్ చూసాము, ఎక్కడ అకామిడేషన్, ఇవన్నీ డీటెయిల్గా షేర్ చేశాను. సో ఆ వ్లాగ్స్ చూడకపోతే వీడియో చాలా బాగుంటుంది. ఆ వ్లాగ్స్ అన్ని చూసేసి ఇది కూడా తప్పక చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మురుడేశ్వరలో అయితే స్టే అయి ఉన్నాము. నైట్ అంతా రెస్ట్ తీసుకొని అర్లీ మార్నింగ్ లేచేసి 5 o'clock అంతా ఫ్రెష్ అప్ అయిపోయాను. దాన్ని కూడా లేచేసి తనని రెడీ చేసేసి, తను నిన్న నైట్ తినలేదు పాపం, చేతికి వేలికి గాయమైంది కదా, నిన్న డే మొత్తం కూడా పడుకోలేదు. ఈవినింగ్ లైట్గా స్నాక్స్ తినింది. అరౌండ్ 8 o'clock అలా నిద్రపోయేసింది. మళ్ళీ లేయలేదు, పడుకొనేసింది. లేయగానే తను కూడా 5కే లేచేసింది. లేయగానే ఆకలి ఉంటుండే. సరే తను ఫస్ట్ ఫ్రెష్ అప్ చేపించేసి బయట టిఫిన్ దొరుకుతుంటే తీసుకొచ్చేసాను. తన టిఫిన్ కూడా తినేస్తోంది. సో ఫస్ట్ ఇంక అందరు రెడీ అయిపోయి సిగందూరు చౌడేశ్వరి టెంపుల్, ఇవాళైతే సిగందూరు చౌడేశ్వరి టెంపుల్ అలాగే జోగ్ ఫాల్స్, 2 ప్లేసులు కూడా చాలా బాగుంటాయి. లాగ్ మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. గుడ్ మార్నింగ్. కోయి మదర్, నువ్వెందుకు ఇంత ఎర్లీగా తింటున్నావు? అట్లా తినిపిస్తున్నారా? ఓకే. చలో యా లెట్స్ గో. జాయ్ యే రా వెళ్దాం. ఇంకా ఎత్తుకోరా, రా. నువ్వు ఏమంటా స్పెక్స్ ఇస్తున్నావు దానికి? నీయా స్పెక్స్ బేకా? అది కన్నడ మాట్లాడుతుందా నీతో? నేను ఇవ్వాలా దానికి? అది వేసుకోదమ్మా, అది వేసుకోదు. అది సదా శివలింగం నిర్మల భాసిత శోభితలింగం సదా శివలింగం. ఇప్పుడు ఇది ఆఫ్ చేసేస్తావా? హర హర శంభో రాదు దీంట్లో, మళ్ళీ పెడతాను అప్పరాగానే. మనం వెళ్దామా? లెట్స్ గో. తనే ఈరోజు డ్రైవ్ చేస్తారు సిగందూర్కి కదా నాన్న? నీ స్పెక్స్ కావాలా? అమ్మో, ఎందుకు కావాలి? బాగుంది కదా మురుడేశ్వర కూడా ఒకలాగా, అంతా చుట్టూ చెట్లు, చిన్న చిన్న రోడ్స్. బాయ్ బాయ్ శివయ్య అని చెప్పు. అక్కడ స్టాచ్యూ ఉందా శివయ్య? ఓం శివాయ నమః. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసుకొని బయలుదేరుతున్నాము. ఇడ్లీ, వడ, ఉప్మా, అలాగే రైస్ బాత్ అయితే తీసుకున్నాము. మదన్ని మార్నింగ్ తినేసి ఇంకెప్పుడైతే వద్దని. ఎక్కడికి వెళ్తున్నానన్న? డ్రెస్సింగ్కి వెళ్తున్నావా హాస్పిటల్కి? వెరీ గుడ్ నాన్న. ఏడవకుండా డ్రెస్సింగ్ చేయించుకుంటావు కదా ఫింగర్? ఓకే ఓకే. ఏడవనన్నావు కదా నాన్న? ఏడవనన్నావా లేదా నువ్వు? ఏదో ఫ్లోలో చెప్పేసి నేను మర్చిపోతే అమ్మ హాస్పిటల్కి వెళ్ళాలి. డ్రెస్సింగ్ పాపం తీసేంత వరకు కామ్గున్నింది. వాళ్ళంతా హాయ్ చెప్పి అన్ని మాట్లాడింది. నా గోరికేదో అయిపోయిందే.
మురుడేశ్వరం నుంచి సిగందూర్ 1 or 2 kilometers ఉంది, అరౌండ్ 2.5 hours. ఇది శరావతి ఫారెస్ట్, చాలా దట్టంగా ఉంది. బట్ రోడ్స్ అయితే నారోగా ఉన్నాయి. కొద్ది దూరం వరకు పర్లేదు, తర్వాత ఘాట్ రోడ్ స్టార్ట్ అవ్వగానే చాలా నారో రోడ్స్ అండ్ రోడ్ కూడా అంతగా బాగాలేదు. మ్యాక్సిమం వీలైనంత వరకు డే టైంలో అంటే ఆఫ్టర్నూన్ లోపల వెళ్ళగలిగితే బెటర్, ఈవినింగ్స్ అండ్ నైట్ రోడ్ అవాయిడ్ చేసేలాగా. బట్ వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడంతా ఒక్కలు ఎక్కువ, బాగా కోకోనట్ ఎక్కువ. వాటర్ ఫాల్ ఉందా? వాటర్ ఫాల్స్ సౌండ్ వస్తుంది. సూపర్ గా ఉంది, చిన్న క్యూట్ వాటర్ ఫాల్. ఇక్కడి నుంచి వస్తున్నాయి నీళ్ళు. ఇది ఇంకొక వాటర్ ఫాల్. ఇలాంటి చిన్న చిన్న వాటర్ ఫాల్స్ చాలానే ఉన్నాయి. అదే డే టైంలో వస్తే ఇలాంటి చిన్న చిన్న వాటర్ ఫాల్స్ చూసుకొని ఈ రూట్ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. 1.80 kilometers ఇక్కడి నుంచి. పార్కింగ్ ఇదే ఇది ఎంట్రీ ఇది అనుకుంటాను. ముందుగా సిగందూర్ రీచ్ అయిపోయాము. ఇక్కడ ఎవరైనా డైరెక్ట్గా బస్సులో వస్తే స్నానానికి బాత్రూమ్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. బుక్ రూమ్స్ కూడా ఉన్నాయంట ఇక్కడ. మేము మురుడేశ్వరం నుంచి వస్తున్నాం కాబట్టి డైరెక్ట్గా ఇక్కడికి ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చేసాము. అండ్ ఇవి బస్సెస్ అయితే ఈ టైమింగ్స్కి ఉంటాయి ఇక్కడ. ఇది గుడికి ఎంట్రన్స్. ఇదే అత్త ఇట్లా చూసుకొని మా జారును పప్పి ఉందా. రష్ ఉంటే ఇక్కడ అంతా క్యూ ఉంటుంది అనుకుంటా. ఇవాళైతే మొత్తం ఖాళీగా ఉంది టెంపుల్, లక్కీగా. చాలా స్పేషియస్గా ఉంది ఇక్కడ. మంటపము, ఫంక్షన్స్ అన్నీ జరుగుతాయి అనుకుంటా ఇక్కడ. ఫంక్షన్స్ లాగా ఏమైనా చేస్తారేమో కదా. ఇక్కడ అంతా మంటపం కూడా ఉంది. దర్శనానికి మార్నింగ్ 5 to 2:30, అగైన్ ఈవినింగ్ 4 to 7. ఇక్కడ భోజనాలు కూడా ఉన్నాయి. మార్నింగ్ 7 to 9, ఆఫ్టర్నూన్ 12 to 2:30, నైట్కి 7:30 to 9. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 ఉన్నాయమ్మా. డైరెక్ట్గా వెళ్ళొచ్చా? అట్లే అత్త. ఇలా ఎంట్రీ అయితే కెమెరా నాట్ అలౌడ్ అంటున్నారు, చూడాలి. ఇఫ్ పాసిబుల్ వీడియో చేయడానికి ట్రై చేస్తా, లేకపోతే లేదు. కెమెరా నాట్ అలౌడ్. ಅರ್ಚನೆ ಪ್ರಸಾದ, ಹಣ್ಣು ಕಾಯಿ ಪ್ರಸಾದ, ಪಂಚಾಮೃತ ಅಭಿಷೇಕ ಪ್ರಸಾದ, ಹೂವಿನ ಅಲಂಕಾರ ಪೂಜೆ ಪ್ರಸಾದ ನೆರವೇರಿಸಲಿಕ್ಕೆ ಮಾಡ್ಕೊಂಡು ಪೂಜೆ ಮಾಡ್ಕೊಂಡು ಅರ್ಚನೆ ಸಂಕಲ್ಪ ಪೂಜೆ ಮಾಡ್ಕೊಂಡು
ఇక్కడ డిఫరెంట్ సేవలు ఉన్నాయి. అర్చనకు కౌంటర్లో టికెట్ తీసుకుంటే 100 రూపీస్కి ప్రసాదము, కుంకుమ, అర్చన అన్నీ చేస్తారు. ఇక్కడ పక్కనే షాప్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి చీరలు, అమ్మవారికి ఇచ్చిన చీరలు మనం తీసుకోవచ్చు. దర్శనం చేసుకొని రాగానే ఇక్కడ అమ్మవారి రూపాలన్నీ కూడా పెట్టారు. అమ్మవారు చిన్న చిన్న స్టాచ్యూస్ అన్నీ కూడా ఇక్కడ పైన పెట్టారు. బాబో జోలికి పోవద్దు నాన్న, బాబో జోలికి పోకూడదు సరేనా. అదో వచ్చేస్తుంది బోబో. బాగా పెద్దగా ఉంది గుడి. ఇవాళ యాక్చువల్గా రష్ లేదు కాబట్టి మాకు దర్శనం అంతా బాగా జరిగింది, చాలా బాగా జరిగింది. చాలాసేపు ఉన్నాం, అర్చన కాసేపు కూర్చొని ఉన్నాం, అలాగే చాలాసేపు ఉన్నాము దర్శనానికి కూడా. కందూరు చౌడేశ్వరి అమ్మవారి విశిష్టత ఏంటి అంటే ఎక్కడ ఏ షాపులకి కూడా లాక్స్ వేయరనమాట. అంటే ఇక్కడ ఎవరైనా దొంగలు వచ్చినా అలాంటి భయాలు ఏమీ ఉండవు. ఒకవేళ మన వస్తువులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తే మన వస్తువులు ఎవరైనా దొంగతనం చేసినా కూడా ఆ వస్తువు తిరిగి మన దగ్గరికి తిరిగి వస్తుంది. అంత ఈజీగా దొంగతనాలు జరగవు అనేసి నమ్మకం ఇక్కడ. అలాగే ఎవరి చెడు దృష్టి కానీ నెగిటివ్ ఎనర్జీ మన మీద ఉండదు అమ్మవారి దర్శనం చేసుకుంటే అనేసి ఇక్కడ చెప్తున్నారు. అమ్మవారు అంత పవర్ఫుల్ అనేసి. అలాగే మన మనసులో ఏదైనా కోరిక స్ట్రాంగ్గా కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుంది. ఈ గుడి యొక్క స్పెషాలిటీ అయితే ఇక్కడ ఏంటి అంటే ఒకవేళ బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళు అయితే సాగరా వచ్చేసి అక్కడి నుంచి లాంచ్లో రావచ్చు. అరౌండ్ 3 కిలోమీటర్స్ ఉంటుంది, 10 మినిట్స్. మేము మురుడేశ్వర నుంచి వచ్చాం కాబట్టి ఇప్పుడు వెళ్ళేటప్పుడు లాంచ్లో వెళ్ళేసి సాగర వెళ్ళి అగైన్ జోగ్ ఫాల్స్ అయితే వెళ్ళాలి. పర్లేదు, ఇక్కడ కళ్యాణ మంటపము 2 ఉంది, ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ. అయ్యో ఏడ్చింటే ఇచ్చింటావా? లేదా ఏరే నువ్వు ఇట్లా తయారైపోయావు. దర్శనం చేసుకొని బయటికి వచ్చాక మళ్ళీ మహామంగళారతి ఇస్తుంటే మళ్ళీ వెళ్ళాము. దర్శనం బాగా జరిగింది. మళ్ళీ 2 టైమ్స్ దర్శనం ఈరోజు కదా. ఇది భోజనానికి క్యూ లైన్. పర్వాలేదు, మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ 3 పూట్ల కూడా భోజనాలు అయితే పెడుతున్నారు ఈ టెంపుల్లో. వచ్చారా వాళ్ళు? ఇది హైవే అంట అంతా కాదు, లాంచ్ లో ఏమొద్దా? లాంచ్ లో పోయారా? లాంచ్ లో పోయేసి సాగర పై నుంచి ఇట్లా పోదాం. ఈయన చెప్పినాడు 20 కిలోమీటర్ 10 కిలోమీటర్ మట్టి రోడ్ అంట. ఓకే ఇదాದ್ರೆ ఓడుಕೊಂಡು ಹೋಗ್ಬೋದು. సో నెక్స్ట్ లాంచ్ వెళ్ళేసి అక్కడ 3 కిలోమీటర్స్ లాంచ్ లోనే కదా. 3 కిలోమీటర్స్ లాంచ్ ఆల్మోస్ట్ 10 మినిట్స్ అవ్వచ్చు అంటున్నారు. ఓకే, హోప్ఫుల్లీ మనకి ఇమీడియట్ గా పోగానే లాంచ్ దొరికితే ఈజీగా కార్ పెట్టేసి ఆ ప్లేస్ ఎట్లా చూడాలి మేము కూడా ఫస్ట్ టైం. బట్ ఇప్పుడు మేము పోయే రూట్ లో వచ్చేసి ఇట్ మై టేక్ 20 కిలోమీటర్స్ ఎక్కువ అవుతుందంట, అరౌండ్ 65 కిలోమీటర్స్. బట్ రోడ్ బాగుంది, డబల్ రోడ్. సాగర వరకు డబల్ రోడ్ వస్తుందంట. సాగర నుంచి 40-45 కిలోమీటర్స్ హైవే NH7 ఏదో వస్తుంది అంటున్నారు. ఇటుపక్క ఇంకొక రూట్ లో వెళ్తే జస్ట్ ఒక 2 మినిట్స్ ఏమో, జస్ట్ ఫర్లాంగ్ అన్నారు. ఫర్లాంగ్ లాంచ్ లో వెళ్ళొచ్చు. దాని తర్వాత 45 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది జోగ్ ఫాల్స్ కి. కానీ ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ మట్టి రోడ్ అంట. సో కొద్దిగా చాలా బాగాలేదన్నారు. సో ఇది హైవే వదులుకొని మనకు 20 కిలోమీటర్స్ వర్కౌట్ అవుతుంది. జోగ్ ఫాల్స్ మావయ్య. సో మనకి ఇంకొకటి ఏమంటే ఈ 20 కిలోమీటర్స్ ఈ మట్టి రోడ్డు, దీనికన్నా మేజర్ థింగ్ ఏమంటే ఇక్కడ
more than 10 to 15 minutes launch లో ఉండొచ్చు. న్యూ ఎక్స్పీరియన్స్. That's a new experience కదా. సో ఇక్కడ ఫర్లాంగ్ మాత్రమే, ఫర్లాంగ్ 1 minute కూడా ఉండదు. 1 minute ఇట్లా కార్ ఎక్కించి అంతా సెటిల్ డౌన్ అయ్యి అటు ఇటు చూసే లోపల రివర్ అయిపోతుంది. సో దిగేయాలి. సో ఇంతే అయిందంట, ఇన్ని రోజులు వచ్చాము. సో ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక డీవియేషన్ తీసుకుని వెళ్తున్నాము, మంచి ప్లేసెస్ కాబట్టి. సో అండ్ ఇది కూడా జోగ్ ఫాల్స్ సిగందూర్ మా ప్లాన్ లో లేదు. మా ప్లాన్ ఉన్నిందల్లా గోకర్ణ, కుడ్లే, మురుడేశ్వర్ అంతే. ఇది మా ఆయన ఫ్రెండ్ తో మాట్లాడి కొద్దిగా డిస్కషన్ లో ఇవి 2 నియర్ బై ఉన్నాయి ఆన్ ద వే బెంగళూరు అన్నప్పుడు. నేను కూడా చిన్నప్పటి నుంచి సిగందూర్ చౌడేశ్వరి అమ్మవారు వింటూనే ఉన్నాను కాబట్టి నాకు ఐడియా ఉంది. సో ఒకసారి దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది. అండ్ జోగ్ ఫాల్స్ మన ఇండియాలోనే టాలెస్ట్ ఫాల్ ఇది. సో చూసినట్టు ఉంటుంది. తీసుకోవాలా? తీసుకో. ఎంత టికెట్? 50 రూపీస్. ಕಾರ್ಗೆ 50 ರೂಪೀಸ್. ಮತ್ತೆ ಅಲ್ಲಿ ಒಳಗಡೆ ಬೇರೆ ಒಳಗಡೆ ಎಷ್ಟಣ್ಣ? ಅಲ್ಲ ಇವತ್ತಿಲ್ಲ, ಇವತ್ತು ఎంట్రీ లాంచ్ లో 50, ఇక్కడ ఎంట్రీ 50. ನಿಮಗೆ ನಾನು ಬ್ರಿಟಿಷ್ ಬಂಗ್ಲೋ ಅಂತ ಇದೆ, ಅಂದರೆ ಈ PWD ಅವ್ರದ್ದು ಒಂದು ಅಲ್ಲಿ ಆ ಕಡೆ ಸೈಡಲ್ಲಿ ಗೆಸ್ಟ್ ಹೌಸ್ ಇದೆ. ಅಲ್ಲಿಂದ 3 ಫಾಲ್ಸ್ ಕಾಣ್ತಾವೆ ನಿಮಗೆ. ಅಲ್ಲಿಂದ ರೋರ್ ಮತ್ತು ರಾಕೆಟ್ ರಾಣಿ ಫಾಲ್ಸ್ ಕಾಣಿಸುತ್ತೆ.
ఇది షూటింగ్ స్పాట్. ఇదేనా? జారిపోతే అంతే కదా. ఓ ఇదే ముంగారు మಳೆ షూటింగ్ స్పాట్. మన తెలుగులో వాన ಪಾಪ ಬರ್ತಾರೆ. ಒಂದೂವರೆ ಸಾವಿರ ಮೆಟ್ಲು ಮೇಲಿಂದ ಕೆಳಗಡೆ ಇದಕ್ಕೆ ಈಗ ಕ್ಲೋಸ್ ಮಾಡಿದ್ದಾರೆ. ವರ್ಕ್ ನಡೀತಾ ಇದೆ ಒಳಗಡೆ. ಸಮುದ್ರ ಕೊಡ್ಸಿರತ್ತೆ. ಹೌದು, ನೀವು ಆಡ್ಬೇಕು. ನೀವು ಏನು ಗೊತ್ತಾ, ನೀವು ಒಳಗಡೆ ಹೋದ್ರೆ ಅಷ್ಟು ದೂರಿಂದ ನೋಡ್ತಿರಲ್ಲ. ನಾನು ಕಾಣ್ತಾ ಇರೋದು ಜನ ಕಾಣ್ತಾರಲ್ಲ ನೋಡಿ. ఏదైనా పన్నులు సుమ్మా ఉందా? సరే కై పుచ్చుకో. ನಂಗೆ ಬರು ఎరగబోదు. అవును, ఇది కనిపి అక్కడ నుంచి అంతవరకే వ్యూ పాయింట్. అక్కడి నుంచి పోయి కూడా చూపిస్తారు. ಅಲ್ಲಿಂದ ಇಲ್ಲಿಗೆ ಬರ್ಬೋದಲ್ಲ. ಆಮೇಲೆ ಮಮ್ಮೆಕ್ಲೆ ಚಲೋ ನೀವು ಅಲ್ಲಿ ಯಾವ ರೀತಿ ಬೇಕು ನಿಮಗೆ ಫೋಟೋಗಳನ್ನೆಲ್ಲ ತೆಗೀರಿ. ಒಂದು ಹಾಫ್ ಆನ್ ಅವರ್ ಒಳಗಡೆ ಬರ್ಬೇಕು. ಒಂದು 20 ನಿಮಿಷದಲ್ಲಿ ಬರ್ಬೇಕು ನೀವು. ಇಲ್ಲ ಕತ್ಲೆ ಆಗತ್ತೆ. ನೋಡಿ, ಇಲ್ಲಿಂದ ನೀವು ಇಲ್ಲಿಗೆ ಬರ್ಬೇಕು. ಆಯ್ತಾ? ಇದು ಅಲ್ಲಿಂದ ನೋಡಿದ್ದಲ್ಲ, ಇದು ಅಲ್ಲಿಂದ ನೋಡಿರೋಂಥ ಬಂಗ್ಲೆ. ಬಟ್ ಇದು ಫಾಲ್ಸ್ ಮೇಲಿಗೆ ಬಂದಿದ್ದೀವಿ. ఆన్లో ఉంది. చిక్కుబుక్కు ఇబ్బడి చిక్కుబుక్కు నా పెరగలరా. చిక్కుబుక్కు 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 చిక్కుబుక్కు. డాడీ డాడీ చిక్కుబుక్కు ట్రైన్ అమ్మా, ట్రైన్. చిక్కుబుక్కు 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 చిక్కుబుక్కు. ఆమెకి ఇచ్చి తిమ్మ నువ్వురా. చిక్కుబుక్కు 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 చిక్కుబుక్కు. ట్రైన్ 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 ట్రైన్. ನಮ್ಮೆಲ್ಲ ಮಗ ಬಂದಿರಲ್ಲ ಓಡಿ ಬರ್ಲ. ಅಂಕಲ್ ಬಾರು, ತಲೆ ಮೇಲೆ ಅಂಕಲ್ ಬಾರು, ಫೋಟೋ ಬಾರು. ಅಂಕಲ್ ಅಂಕಲ್ ಹೆಂಗಿರುತ್ತದೆ? ಕೈ ಮೇಲೆ ಅಂಕುಲ ಪಾತಿಗೆ ನಡು. ಕರೆಕ್ಟ್ ಲೈಟಿಂಗ್.
ఇలా సిగందూరు చౌడేశ్వరి అమ్మవారి టెంపుల్ అలాగే జోగ్ ఫాల్స్ చూసేసుకొని మా ట్రిప్ అయితే ఎండ్ చేసేసాము. మన ప్రీవియస్ వ్లాగ్స్లో డే 1 నుంచి కూడా ఇప్పటి వరకు చేసిన అన్ని వ్లాగ్స్ ఉన్నాయి, చూడండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.